లోబడి లోబడి హెచ్చించబడ్డాడు ఒక ఆయన. ఎవరండి? యేసు ప్రభు. లోబడి ఏం చేయబడ్డాడు? ఆయన హెచ్చించబడ్డాడు. పరలోకంలో మహామోహని యొక్క కుటుంబాన్ని ఆశ్రుడై ఆయన రాజుగా ఇప్పుడు ఏలుబడి చేస్తా ఉన్నాడు. పరలోకమందులో భూమి మీదలో ఆయనకి ఏం వేయబడిందండి? సర్వాధికారం వేయబడింది. మహోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తుని ఎలా నియమించాడు? ప్రభువుగా నియమించాడు. మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు ఎవరి అధీనంలోకి వచ్చేసారు? ఎందువల్ల జరిగాయి ఇవన్నీ? లోబడ్డం వల్ల. మనకి ఎలా కనపడుతుంది లోబడ్డం? బానిసత్వంలో కనపడుతుంది, తక్కువ దానిలో కనపడుతుంది. మళ్ళీ పట్టదానికి లోపు అయిపోతానేమో. ఇప్పుడు లోబడకుండా ఉన్నావు దేనికోసమండి? పట్టదానికి లోపం అయిపోతానేమో, ఎదురింటి దానికి లోపం అయిపోతానేమో. అదేమో ఆ ఆయన్ని కొంగులు ముడేసుకుంది, మా ఆయన్ని నేను కొంగులు ముడేసుకోకపోతే మళ్ళా దానికి లోపం అయిపోతానేమో. నరకాన్ని పోయినా పర్లేదు. ఈ లోబడకుండా యజబెల్లే ఉంటే నరకాన్ని పోతానేమో అన్నది ఉండదు. లోబడితే లోపం అయిపోతానేమో అనే స్త్రీలు తయారయ్యారు. ఒకళ్ళు భ్రమపడుతున్నారేమో. లోబడ్డం బానిసత్వం కాదు. నువ్వు లోబడితే దేవుడిని హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. లోబడ్డం బానిసత్వం కాదు. లోబడ్డం బ్లెస్సింగ్. లోబడ్డం బ్లెస్సింగ్. దైవ నియమాన్ని పాటిస్తాడు. మనల్ని అంగీకరిస్తాడు దేవుడు. మన దీవులు కుమ్మరిస్తాడు దేవుడు. నువ్వు హెచ్చింపబడాలా, దేవుడి చేత అంగీకరించబడాలా, దేవుడి చేత దీవించబడాలా, ఖచ్చితంగా నీ భర్తకి నువ్వేం చేయాలా? లోబడాలా. ఆయన ఎలాంటి వాడైనా సరే. అతను అవిశ్వాసంగా అతనికి వాక్యం తెలియదండి. రైతే, కానీ నీకు తెలుసు, నీకు వాక్యం తెలుసు, నీకు దేవుడి సంకల్పం తెలుసు, నీకు వాక్యం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు లోబడి నీవు దేవుడి చేత దీవించబడేటట్టు. మరి ఆయన ఎలా మారుతాడండి? అది నీ దగ్గర కాదు. ఎవరు చూసుకుంటారో? కాబట్టి అక్రమాలను మమ్మల్ని లోబడుతున్నారు, మమ్మల్ని లోబడుతున్నారు. వాళ్ళు చెయ్యాలి కదా, వాళ్ళు ఏదో చేయాలి కదా, మేమే లోబడాలా? ఇప్పుడు యేసుప్రభు అలాగ అనుకున్నాడండి? యేసుప్రభు అలాగ ఇబ్బంది అనుకున్నాడా? యేసుప్రభు ఈ ప్రజలు బాగుంటేనే నేను ప్రాణం ఇస్తాను అన్నాడా? ఈ లోకం బాగుంటేనే నేను దేవుడికి లోపడతాను అన్నాడా? వాడు వాళ్ళ అమ్మకు లోపడతలేదు, వీడు వాళ్ళ నాన్నకు లోపడతలేదు, కాబట్టి మా తల్లిదండ్రులు నేను లోపడను అన్నాడా? ఈ సృష్టి ఈ ప్రజలు ఎవరో బాగోలేదని దేవుడికి లోపడడం మానేసిందా? ఈ సృష్టి దేవుడికి లోపడడం మానేస్తే ఏం జరుగుతుంది? ప్రకృతి వైపరీత్యాలు. కాబట్టి నువ్వు